Psalms chapter 34, verse 19. Many are the afflictions of the righteous, but the Lord delivers him out of them all. Many are the afflictions of the righteous, but the Lord delivers him out of them all. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరికి ఎక్కువ ఆపదలు వస్తాయంట? నీతిగా జీవించాలి అనుకునే వారికి, రైటియస్ పీపుల్కి చాలా ట్రబుల్స్ వస్తాయట. అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే మెనీ అని, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్ దెమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దోస్ ట్రబుల్స్. వాటన్నిటి నుండి కూడా, ఆపదలన్నిటిలో నుండి కూడా యెహోవా వారిని విడిపించేవారుగా ఉంటారంట. ఎవరు పడితే వాళ్ళని కాదు, నీతిమంతులను మాత్రం, నీతిగా జీవించేటటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు ఆపదలన్నిటిలో నుండి తప్పించేవారుగా ఉన్నారు. మిగతా వాళ్ళు దేవుని ప్రేమను ఆశ్రయించరు, ఆయన శక్తిని ఆశ్రయించరు, నీతిగా బ్రతకరు. కాబట్టి దేవుడు వారికి సహాయం చేయవారుగా ఉండరు. ఒక నీతిమంతులకు మాత్రం అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాము. కారణం లేకుండా కొంతమంది నీతిమంతుల్ని హేట్ చేస్తూ ఉంటారు. కారణం ఉండదు. వాళ్ళు అసహించుకోవటానికి, వాళ్ళ మీద నిందలు మోపటానికి కారణం అంటూ ఉండదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళని కారణం లేకుండా తిట్టడం, లేకపోతే అసహించుకోవటం, హృదయంలో వాళ్ళని నిందించుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయటం వల్ల మనకు పాపం వస్తుంది, కానీ వాళ్ళకేమీ జరగదు. వాళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము.